హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే స్టూడియోస్. బట్టతల అనేది ఈ రోజుల్లో చాలామందికి ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ బట్టతలకి మార్కెట్లో మనకు 2 రకాల పరిష్కారాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి సర్జికల్, ఇంకొకటి నాన్ సర్జికల్. ఈ నాన్ సర్జికల్ మెథడ్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే మనం కోరుకున్న హెయిర్ స్టైల్ ఒక 1 అవర్‌లోనే మనం తిరిగి పొందవచ్చు. ఇది కంప్లీట్‌లీ నాన్ సర్జికల్ మెథడ్ అండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తారో సేమ్ ఆ హెయిర్ స్టైల్‌ని 1 అవర్‌లో మీరు తిరిగి పొందవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఆర్కే స్టూడియో గురించి ఎలా తెలుసుకున్నారు? నా పేరు శివ అండి. ఓకే. మాది గుంటూరు. యాక్చువల్‌గా ఈ పట్టపురుగు గురించి నేను నాకెట్లా తెలిసిందంటే, నాకు యూట్యూబ్ చూడడం ఎక్కువ ఇంట్రెస్టు. ఆ యూట్యూబ్‌లో ఒక మీ వీడియో చూసాను. యూట్యూబ్ ద్వారా 1 అవర్‌లో పట్టపురుగు గురించి సొల్యూషన్ ఉన్నదనంటే, అది చూసి నేను మీ స్టూడియోకి రావడం జరిగింది. సో, విన్నారు కదా సార్ యొక్క మాటల్లో. తను గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది మన ఆర్కే స్టూడియోకి. థ్యాంక్ యూ సార్, గుంటూరు నుంచి ఇక్కడికొచ్చినందుకు. మా మీద నమ్మకంతోటి గుంటూరు నుంచి ఇక్కడికొచ్చినందుకు. ఓకే, చూసారు కదండీ! ఇది ప్యాచ్ ఇలా ఉంటుందనమాట మనకు. ఇది ఫస్ట్ హెయిర్ లెంత్ ఇలా ఉంటుంది. మనం హెయిర్ కట్ చేసిన తర్వాత ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకేం చేస్తారంటే, మీకు ఎంతవరకైతే బాల్డ్ ఏరియా ఉందో ఆ ఏరియాని ఫస్ట్ మెజర్‌మెంట్ తీసుకుంటాం ఫస్ట్. ఆ మెజర్‌మెంట్ తోటి మనం ప్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బాండింగ్, సెకండ్ వచ్చేసి క్లిప్పింగ్, థర్డ్ వచ్చేసి టేపింగ్, ఫోర్త్ వచ్చేసి వీవింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ బాండింగ్ చేయించుకుంటే ఏంటంటే మనం ఎవ్రీ మంత్ సర్వీస్‌కి రావాలన్నమాట. ఎవ్రీ మంత్ అంటే మనకు 25-30 డేస్ మధ్యలో మీకు సర్వీస్ పీరియడ్ ఉంటదన్నమాట. కొంతమందికి 25 డేస్‌కి లూజ్ అవ్వచ్చు. కొంతమందికి స్వెట్ ఎక్కువ వచ్చి చెమట ఎక్కువ పడుతుంది కదా! వాళ్ళకి ఏంటంటే తొందరగా హీట్ బాడీ ఉంటది కాబట్టి కొంచెం తొందరగా లూజ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే కూల్ బాడీ ఉంటది. ఒక 35 డేస్‌కి కూడా లూజ్ అవ్వదు. వాళ్ళకి ఏంటంటే స్వెట్ ఎక్కువ రాదు కాబట్టి ఒక 35 డేస్ వరకు ఉంటుంది వాళ్ళకి. మీకేందంటే 25-30 డేస్ మధ్యలో సర్వీస్ పీరియడ్ అని ఉంటుంది. అప్పుడు మీరు లూజ్ అయినప్పుడు మీకు తెలుస్తది ఆ సెన్సేషన్ లూజ్ అయిందని. అప్పుడు మీరు సర్వీస్‌కొస్తే ఏందంటే మీకు ఎలాగో ఒరిజినల్ హెయిర్ కూడా పెరుగుతుంది కదా! ఎట్లైనా. ఈ ప్యాచ్ అనేది హెయిర్ పెరగదు. ఆ ప్యాచ్ హెయిర్ అనేది పెరగదు. మీ ఒరిజినల్ హెయిర్ ఉంటుంది కదా! దాన్ని కూడా హెయిర్ కట్ ఇందులోనే చేస్తారు. మీరు బయట ఏ సెలూన్‌కి ఎక్కడికి వెళ్ళనవసరం లేదనమాట. ఈ బాండింగ్ మెథడ్ అంటే కొంచెం కష్టమేమో మేడం. ప్రతి మూలంగా మరి సర్వీసింగ్‌కి రావాలంటే కొంచెం కష్టమైతది. ఇంకా ఆల్టర్‌నేట్ ఏమైనా ఉంటే చెప్తారా? ఓకే. మీరు ఎవ్రీ మంత్ రాలేను అంటున్నారు. అంటే మీరు ఇంట్లో సెల్ఫ్ చేసుకునే ప్రాసెస్ మీకు కావాలి అంటున్నారు. నేను 2 రకాల ప్రాసెస్ గురించి మీకు చెప్తాను. దాంట్లో మీకు ఏది సెట్ అవుతుందో మీరు చూజ్ చేసుకోండి. క్లిప్పింగ్ ప్రాసెస్ అనమాట. క్లిప్పింగ్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. క్లిప్పింగ్ ప్యాచ్ అంటే ఇలా ఉంటుందండి మనకి. ఇట్లా 3 సైడ్స్ క్లిప్స్ ఉంటాయన్నమాట మనకు. లెఫ్ట్, రైట్, బ్యాక్ 3 సైడ్స్ క్లిప్స్ ఉంటాయి. ఫ్రంట్‌లో మీకు టేప్ వస్తుందనమాట. మీకు ఎందుకంటే ముందు హెయిర్ లేదు కాబట్టి కంపల్సరీ టేప్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ హెయిర్ ఎలానో ఉంటుంది కాబట్టి క్లిప్స్ వస్తాయి. ఈ క్లిప్స్ ఏందంటే మీరే ఇంట్లో పెట్టుకొని మీరే ఇంట్లో తీసుకోవచ్చనమాట. ఇలా అంటే ఓపెన్ అయిపోతది. ఇలా అంటే క్లోజ్ అయిపోతది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని మీరే తీసేసుకోవచ్చనమాట. ఫంక్షన్ ఉన్నప్పుడు పెట్టుకొని తీసేసుకోవచ్చు. నైట్ టైమ్‌లో తీసేసుకొని పడుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఈ టేప్ ఏందంటే మనకు ఒక టేప్ పెడితే మనకు 1 వీక్ అట్లా ఉంటుందనమాట. లూజ్ అయినప్పుడు మళ్ళీ మీరేంటంటే ఆ టేప్ తీసేసుకొని మళ్ళీ కొత్త టేప్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. హెడ్ బాత్ అంటే మనం దీన్ని తీసేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. హెడ్ బాత్ అంటే ఏంటంటే మనకు షాంపూ, కండిషనర్ పెట్టి నార్మల్‌గా హెడ్ వాష్ చేసేసుకుంటే సరిపోతది. ఒక 2-3 డేస్‌కి వన్స్ ఒకసారి హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి టేపింగ్ అనమాట. ఈ టేపింగ్ అనేది ఏంటంటే ఇది ప్యాచ్ కదా! మీకు చుట్టూ ఉన్న పట్టీ మీద టేప్ ఏసుకోవాలన్నమాట ఫస్ట్. ఈ టేప్ ఏసిన తర్వాత ఏందంటే మీకు ఈ టేప్ అనేది 1 వీకే ఉండొచ్చు, 5 డేసే ఉండొచ్చు. ఇది కూడా మీరు ఏందంటే ఇంట్లో సెల్ఫ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఎవ్రీ మంత్ సర్వీస్‌కి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మీరే పెట్టుకోవచ్చు. మీకు 2-3 మంత్స్ ఆ టైం పీరియడ్‌లో ఎప్పుడు కుదిరితే అప్పుడు సర్వీస్‌కి రావచ్చు. ఈ బాండింగ్ అనేది ఏంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్‌కి రావాలి. ఇదేంటంటే ఎక్కువ దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు, ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. 2-3 మంత్స్‌కి ఒకసారి వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. సరే మేడం, అర్థమైంది. ఇందాక వీవింగ్ ప్రాసెస్ ఏదో అన్నారు, అది చెప్తారా కొంచెం? ఓకే. ఈ వీవింగ్ అంటే ఏందంటే మనకు ఇప్పుడు మీకు చుట్టూ హెయిర్ ఉంది కదా! దాన్ని ఫస్ట్ మనము అల్లుతామనమాట నీడిల్ తోటి ఫస్ట్ దారం. ఫస్ట్ చుట్టూ అల్లిన తర్వాత ప్యాచ్ ఫిక్స్ చేస్తాం ఇది. ఇట్లా ప్యాచ్ ఫిక్స్ చేసి మీకు అల్లింది ఉంటది కదా! అల్లిన దానికి ఈ ప్యాచ్‌కి మొత్తం హెయిర్ అల్లడం జరుగుతుందనమాట టైట్‌గా. దీని సర్వీస్ పీరియడ్ వచ్చేసి మీకు 2-3 మంత్స్ అనమాట. 2-3 నెలల మధ్యలో మీకు సర్వీస్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ అవసరం లేదు. మీకు తీయడానికి కూడా రాదు. మీకు స్టిఫ్‌గా ఉంటుంది. ముందేంటంటే టేప్ పెట్టుకోవాలి. చుట్టూ హెయిర్ అనంతా అల్లుతారు. మీకు 2-3 మంత్స్ వరకు ఉంటుంది సర్వీసు. హెడ్ వాష్ అనేది మీకు 2-3 డేస్‌కి ఒకసారి, వీక్లీ వన్స్, ట్వైస్ మీరు చేసుకోవచ్చు హెడ్ వాష్ అనేది. మేడం, ఈ హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చిన్న చిన్న ఇచ్చింగ్స్ అటువంటివి వచ్చే ప్రాబ్లమ్ ఏమైనా ఉందా మేడం? ఏం లేదండి. ఇది కంప్లీట్‌లీ నాన్ సర్జికల్. మనం వాడే ప్రొడక్ట్స్ ఏదైనా సరే గమ్ అయినా, టేప్ అయినా ఇవన్నీ కంప్లీట్‌లీ క్లినికల్లీ, మెడికల్లీ టెస్టెడే ఉంటాయి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేచురల్‌గా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఇంకేం లేదు మేడం. ఓకే.
చూసారు కదండీ! సార్‌కి 4 ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ టేపింగ్ ప్రాసెస్ చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే తను అంత లాంగ్ నుంచి ఎవ్రీ మంత్ రాలేడు కాబట్టి సెల్ఫ్ ప్రాసెస్ చూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మన టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవుట్‌లుక్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. చూసారు కదా! ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. తను ఏ హెయిర్ స్టైల్ అయితే చూజ్ చేసుకున్నారో టెక్నీషియన్ సేమ్ అదే హెయిర్ స్టైల్‌ని ఫిక్స్ చేయడం జరిగింది. కంప్లీట్‌లీ హ్యూమన్ హెయిర్ అండి. ఎలాంటి సింథటిక్ హెయిర్ మిక్స్ కాకుండా కంప్లీట్‌లీ హ్యూమన్ హెయిర్ ఉంటుంది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. మీరు ఏ హెయిర్ స్టైల్ అయితే చూజ్ చేసుకుంటారో సేమ్ ఆ హెయిర్ స్టైల్‌ని మా టెక్నీషియన్స్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు. మా మా యొక్క ప్రతి బ్రాంచ్‌లో కూడా ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఆర్‌కే హెయిర్ స్టూడియోకి వచ్చి, నేను గుంటూరు నుంచి వచ్చి చాలా సంతృప్తి పొందాను. ఎందుకనంటే, అసలు ఎక్కడ గూడా నేను నా పాత లుక్‌ని హెయిర్ ఉండేటప్పుడు ఎట్లా ఉండేదో, ఆ విధంగా చాలా చక్కగా, అద్భుతంగా చేశారండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మాటల్లో చెప్పలేను. ఎందుకనంటే, నా పట్టబుర్ర ఉండేటప్పుడు ఒక లుక్కు, ఇప్పుడైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. ఓకే. చూసారు కదా! సార్ యొక్క మాటల్లోనే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, హెయిర్ లేనప్పటికీ, ఇప్పటికి తనకు ఎంత చేంజ్ వచ్చిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం కదా! మీలో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే మా ఆర్‌కే స్టూడియోని సంప్రదించండి. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మాకు ఆర్‌కే స్టూడియో కొత్తగా 3 బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. అవి ఒకటి కర్నూలు, ఖమ్మం, వరంగల్. మీకు ఈ బ్రాంచ్‌లలో ఏది దగ్గరవుతుందో ఆ బ్రాంచ్‌కెళ్ళి మీరు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ పొందవచ్చు. మా ప్రతి ఒక్క బ్రాంచ్‌లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫస్ట్ డెమో నచ్చితేనే మీరు ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. సామాన్యునికి అందుబాటులో ఉండే ధరలో మా ఆర్‌కే స్టూడియో 6,999 అంటే 7,000కే ప్యాచ్ స్టార్టింగ్ ప్రైస్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్స్ అనమాట. మీరు ఏ ఫోటో చూపించినా, ఏ హెయిర్ స్టైల్ చూపించినా మీకు 1 అవర్‌లో మీకు అనుకున్న హెయిర్ స్టైల్‌ని మీకు కంపల్సరీ చేసి చూపిస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కనబడుతున్న నెంబర్స్‌కి కాల్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.